ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు యొక్క బైబిల్ స్టడీకి మీకందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈనాడు బైబిల్ స్టడీని దేవుడు మనకందరికి ఆశీర్వాదకరంగా చేయనుగాక. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం. ప్రభువా, నీ సృష్టిలోని దినంలో నీవు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి నడిపించున్నావు. ఈ సాయంకాల సమయంలో నీ నామమున నీ వాక్య ధ్యానం కొరకై మాకు ఇచ్చిన ఈ సమయం అవకాశాన్ని బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని, మరి యొక్క వాక్య ధ్యానంలో పాల్గొనే ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడలాగా అనుగ్రహించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలాగినట్టుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇలాగే ప్రపంచమంతట్లో చేయబడుతున్నటువంటి ఒక ఆన్లైన్ పరిచర్యను నీవు ఆశీర్వదించమని, వీక్షించే ప్రతి వారిని నీవు దీవించమని నేను ప్రార్థిస్తూ, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో ప్రతి కుటుంబాన్ని నీవు కనికరించి నీ కృపలో భద్రపరిచి కాపాడుమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ నెల పాటను మనం పాడుకుందాం. నిన్న నేడు రేపు మారని దేవుడు యేసు. బ్రతికించేది యేసుడు, నిన్న నేడు రేపు మారని దేవుడు, తన జీవమునిచ్చి బ్రతికించేది యేసుడు. రాజ్యాలు పోయినా, అధికారాలు మారినా, తన తలంపంతా మన క్షేమమే. మనమంతా మహిమా చెలుగాక తరతరములనుక. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. నిన్న నేడు రేపు మారని దేవుడు, తన జీవమునిచ్చి బ్రతికించేది యేసుడు. నిన్న నేడు రేపు మారని దేవుడు, తన జీవమునిచ్చి బ్రతికించేది యేసుడు. అలయక సులయక అవనిలో మనుజులా, స్వార్థము కపటము లేకుండా కాయును. అలయక సులయక అవనిలో మనుజులా, స్వార్థము కపటము లేకుండా కాయును. నేడు కూడా కంటి పాపలాగా నిన్ను కూడా కాచునే యేసు, నేడు కూడా కంటి పాపలాగా నిన్ను కూడా కాచునే యేసు. క్రీస్తుకు సాటిగా ఎవరు రారు అవని అందున. నిన్న నేడు రేపు మారని దేవుడు, తన జీవమునిచ్చి బ్రతికించేది యేసుడు. నిన్న నేడు రేపు మారని దేవుడు, తన జీవమునిచ్చి బ్రతికించేది యేసుడు. పగలును రాత్రియు రెప్పనే వాచక, అన్నిట మించిన తన ప్రేమ చూపును. పగలును రాత్రియు రెప్పనే వాల్చక, అన్నిట మించిన తన ప్రేమ చూపును. ఆద్యంతం అల్ఫా ఓమేగా రిక్తుడైన యేసురాజే, ఆద్యంతం అల్ఫా ఓమేగా రిక్తుడైన యేసురాజే. యేసుకు పోటీ ఎవరు రారు జగతి అందున. నిన్న నేడు రేపు మారని దేవుడు, తన జీవమునిచ్చి బ్రతికించేది యేసుడు. నిన్న నేడు రేపు మారని దేవుడు, తన జీవమునిచ్చి బ్రతికించేది యేసుడు. రాజ్యాలు పోయినా, అధికారాలు మారినా, తన తలంపంతా మన క్షేమమే.
గాక తరతరముల దాకా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఈనాటి బైబిల్ స్టడీకి మీరందరూ కూడా రాగలిగినందుకు మీకు వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈనాడు యోబు గ్రంథంలో నుండి 3వ భాగాన్ని మనం ధ్యానించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాను. గతంలో ప్రకటించిన రీతిగా 6 వారాలు 6 భాగాలుగా యోబు గ్రంథాన్ని మనం ధ్యానిస్తుండగా ఈ 3వ భాగం అనగా 2వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ అధ్యాయం వరకు, లేక 31 చివరి వరకు, లేదా 32వ అధ్యాయం 1వ వచనం వరకు ఈ భాగం అంతటిని కూడా మనం ధ్యానిస్తున్నాం. మరి మొట్టమొదటిగానే చెప్పాను, ఈ యోబు గ్రంథం ఒక నాటకం లాగా మనం దాన్ని చూడగలుగుతాం. ఒకటి భూమండలం మీద, రెండవది దేవుని సన్నిధిలో ఇవి జరుగుతున్నటువంటి స్థలాలు. ఊజు దేశంలో, ఆ తర్వాత పరలోకంలో దేవుని సన్నిధిలో, ఆ తర్వాత మరి తన స్నేహితులతోనూ, భార్యతోనూ స్నేహితులతోనూ యోబు చర్చించడం అన్నటువంటి దాన్ని చూస్తాం. కనుక గతంలో 2 అధ్యాయాలు, 2వ అధ్యాయం 10వ వచనం వరకు చూసినటువంటి ఆ యొక్క దాంట్లో 5 సన్నివేశాలు ముగిసిపోయాయి. ఇంకా ఒక 3 సన్నివేశాలు తెలుగు నాటక రంగంలో, లేక తెలుగు భాషలో మనం గమనిస్తే రంగం అన్నటువంటి మాటను ఉపయోగిస్తారు. రంగము, 1వ రంగం, 2వ రంగం, 3వ రంగం అని నాటకంలో ఉపయోగిస్తారు. నేను సన్నివేశం అన్నటువంటి మాటను ఉపయోగించాను. కనుక ఇది 8 రంగాలుగా ఒక నాటకముగా గమనిస్తే, లేక ఒక నాటకం అన్నట్లయితే దాంట్లో 8 రంగాలు అనగా రంగ ప్రవేశము, రంగ నిష్క్రమణ అంటే ఒక స్టేజ్, ఆ స్టేజ్ మీద సీన్ అన్నటువంటిది. సీన్, ఏ సీను? పరలోకపు సీను. ఊజు దేశంలో యోబు కుటుంబం సీను. పరలోకపు సీను, అక్కడ సాతాను ప్రవేశము. భూలోకంలో యోబు ఊజు దేశంలో ఉండగా అక్కడ సీన్. ఆ తర్వాత యోబు స్నేహితులు వచ్చినటువంటి సీన్. ఇట్లాగా సీన్స్ అని చెప్పేటువంటివి, దృశ్యాలు అని చెప్పేటువంటివి. కనుక ఈ రంగాల్లో నుంచి ఇప్పుడు ధ్యానం చేసేటువంటి వాక్య భాగం ఇది 6వ రంగం, 6వ సన్నివేశం, 6వ రంగం, 2వ అధ్యాయం 11వ వచనం నుండి 31వ అధ్యాయం చివరి వరకు, లేక గతంలో నేను చెప్పినట్లు 32వ అధ్యాయం 1వ వచనం వరకు అని చెప్పుకున్నాను. అయితే ఈ చెప్పాలంటే మెయిన్ ఇదే. నేను గతంలో చెప్పినట్లుగా ఈ అధ్యాయాలు మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనం నుండి 37 అధ్యాయం 24వ వచనం, 38వ అధ్యాయం వరకు కూడా, 38వ అధ్యాయం వరకు కూడా, లేక 37వ అధ్యాయం చివరి వరకు, అవన్నీ కూడా ఒక్క స్ట్రెచ్, అన్నీ ఒక 6 రంగాలు ఉండగా 8వ రంగం, 7-8 రంగములు, లేక 7-8 సన్నివేశాలు 38వ అధ్యాయం 42వ వచనం నుండి, 38వ అధ్యాయము 1వ వచనం నుండి 42వ అధ్యాయం 38 నుంచి 42 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు, అది చివరి సన్నివేశం. అయితే ఈ 6వ సన్నివేశం, 6వ రంగం, ఇది మొత్తం 2వ అధ్యాయం 11వ వచనం నుండి 37వ అధ్యాయం 24వ వచనం వరకు, 37వ అధ్యాయం చివరి వరకు అన్నమాట. 37వ అధ్యాయం చివరి వరకు, 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 11వ వచనం నుండి 37వ అధ్యాయం చివరి వరకు, ఇదంతా కూడా ఒకే రంగం, 6వ రంగంగా మనం చూస్తాం.
కాబట్టి 42 అధ్యాయాలలో ఇదే 2వ అధ్యాయం నుంచి 37 అధ్యాయం వరకు చోటు చేస్తుంది. అంటే 1వ అధ్యాయం వదిలి 38 నుంచి 42 వరకు 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు పక్కకు పెడితే 37 అధ్యాయాలు మొత్తం ఈ 6వ రంగమే, 6వ సన్నివేశమే నడుస్తుంది. అయితే నేను ఈ యొక్క 6వ రంగాన్ని కూడా 2 భాగాలు చేశాను. అనగా ఈ దినం కొరకు మరి 32వ అధ్యాయం 1వ వచనం వరకు, లేక 31వ అధ్యాయం చివరి వరకు ఈ దినం ధ్యానం చేస్తున్నాం. మరి 32వ అధ్యాయం 2వ వచనం నుండి, లేక 32వ అధ్యాయం 1వ వచనం నుండి 37వ అధ్యాయం చివరి వరకు కూడా దీన్ని వచ్చేటువంటి వారం ధ్యానం చేస్తాం. దానికి కారణం ఏంటంటే ఈ భాగంలో ఈ 2వ అధ్యాయం 11వ వచనం నుండి మనం గమనిస్తే యోబు దగ్గరికి తన స్నేహితులు వచ్చి మాట్లాడడం అన్నటువంటి జరుగుతుంది. యోబు దగ్గరికి తన స్నేహితులు వచ్చి మాట్లాడుతుండగా ఆ మాటల్లో మరి యోబు వారికి రెస్పాన్స్ ఇవ్వడం, ఒకరు మాట్లాడడం, తిరిగి యోబు వారికి రెస్పాన్స్ ఇవ్వడం, తిరిగి ఇంకొకరు మాట్లాడడం, మరలా యోబు రెస్పాన్స్ ఇవ్వడం, మరలా తిరిగి ఇంకొక స్నేహితుడు మాట్లాడడం, మరలా యోబు మాట్లాడడం, ఇలాగ జరిగి చివరికి యోబు దేవునితో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రంగం 6వ రంగం, 6వ సన్నివేశం అన్నటువంటి యొక్క భాగంలో ఎక్కువగా వారి మధ్యలో చర్చ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది కూడా గమనిస్తే 3 రౌండ్స్ జరిగినట్లుగా చూస్తాం. యోబు తన స్నేహితులు 3 రౌండ్స్ మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. 3 స్నేహితులు తర్వాత తాను. అయితే నెక్స్ట్ వచ్చేటువంటి వారంలో మనం ధ్యానం చేయబోయేటువంటిది ఎలీహు అన్నటువంటి వ్యక్తి. ఎలీహు అన్నటువంటి యవనస్తుడు యోబుతో మాట్లాడడం అన్నటువంటిది, అది అందుకొరకు దాన్ని నేను ప్రత్యేకపరిచాను. ఈ యోబు యొక్క స్నేహితులు 3 కూడా మరి పెద్దలు, యోబు వయస్కులు కనుక వారితో యోబు మాట్లాడడం అన్నటువంటిది జరుగుతుంది. ఎలిఫజ్, బిల్దదు, జోఫర్ అన్నటువంటి 3 యోబు దగ్గరికి రావడం, వారు మరి యోబు వీరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, చర్చ మనం ఈ భాగంలో చూస్తాం. కనుక గమనించవలసిన విషయం ఏంటంటే 2వ అధ్యాయం 11వ వచనం నుండి 31వ అధ్యాయం వరకు ఈనాటి ధ్యానాన్ని మనం చేయబోతున్నాం. దీన్ని గమనించినట్లయితే ఈ యొక్క రంగస్థలం ఏంటి అని అంటే ఇది పట్టణపు దిబ్బ. యోబు ఈ 2వ అధ్యాయంలో 2వసారి సాతానుడు వెళ్ళి దేవుని సన్నిధిలో చెప్పి యోబును శారీరకంగా హింసించుట కొరకు అనుమతి పొంది వచ్చి యోబును అరికాలు మొదలు నన్నెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తడం 7వ వచనంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలక. కనుక యోబు యొక్క పరిస్థితి, అతడు బూడిదలో కూర్చుండి, దిబ్బ అంటారు, దిబ్బ పట్టణపు దిబ్బ అంటారు, ఊరు దిబ్బ అనగా ఊర్లోని మనుషులందరూ కూడా వారి వారి గృహాలను శుభ్రం చేసుకుని కచరా అంతా తెచ్చి పడేసేటువంటి స్థలం. కనుక ఈ స్థలంలో ఇది రంగస్థలం. ఇక్కడ జరిగేటువంటి సంభాషణలు మనం ఈ భాగంలో చూస్తున్నాం. 11వ వచనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనం, తేమానీయుడైన ఎలిఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.
వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక విధంగా అంగలార్చడం అని లేకపోతే బాధపడము అని మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. యోబు యొక్క స్నేహితులు అతని కలిగినటువంటి శ్రమ, అతని కలిగినటువంటి దుఃఖము, ఆ పరిస్థితులలో మరి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినారు. అయితే ఆ పరిస్థితి చూసినప్పుడు వారు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇతనికి ఈ పరిస్థితి సంభవించిందని వారు చాలా బాధపడి వారు మౌనంగా ఉన్నారు. రెండవది 7 దినములు అతనితో నేలను కూర్చున్నారు. ఒక్కరైనను ఒక్క మాట అయినను పలకకుండా రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చున్నారు. అతనితో పాటు వారు కూర్చుండి అతని బాధలో భాగం పంచుకుంటున్నట్లుగా మనం గమనిస్తాం. కనుక ఈ యొక్క సన్నివేశం ఇది, ఈ రంగంలో ఈ సన్నివేశం, ఈ యొక్క దృశ్యం ఏంటంటే ఇది యోబు స్నేహితులు వచ్చారు. ఈ 37వ అధ్యాయం చివరి వరకు కూడా వీరి మధ్యలోనే సంభాషణ జరుగుతుంది. ఇది కూడా 3 రౌండ్స్గా, అనగా ఒకసారి యోబు మాట్లాడిన తర్వాత మరి తన స్నేహితుడు ఒకరు మాట్లాడడం, తర్వాత మరల యోబు మాట్లాడడం, తిరిగి 2వ స్నేహితుడు మాట్లాడడం, మరల యోబు మాట్లాడడం, మరలా తిరిగి 3వ స్నేహితుడు మాట్లాడడం, తిరిగి మరలా యోబు రెస్పాన్స్, యోబు మాట్లాడడం, అక్కడికి ఒకసారి ఒక రౌండ్ అవుతుంది. మరలా 2వసారి మరలా స్నేహితులు మాట్లాడడం, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం, ఇలాగా 3 సార్లు జరుగుతుండడాన్ని మనం గమనిస్తాం. కనుక ఈ సమయంలో ఈ యొక్క మొదటి భాగాన్ని గమనించినట్లయితే 3వ అధ్యాయము మొదటి వచనం నుండి గమనిస్తే ఇక్కడ ప్రారంభమవుతుంది మొదటి రౌండ్. దీంట్లో యోబు మొట్టమొదట మాట్లాడాడు. తాను మొదలుపెట్టి అంతవరకు ఉన్నటువంటి సైలెన్స్ కదా, బ్రేకింగ్ ద ఐస్ అన్నటువంటి మాట, బ్రేకింగ్ ద ఐస్, నిశ్శబ్దాన్ని, మౌనాన్ని మరి భంగపరుస్తూ, మౌనాన్ని మానేస్తూ బ్రేకింగ్, ఐస్ బ్రేకింగ్ అన్నటువంటి మాటను చెప్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండగా మరి ఆయన యోబు మాట్లాడడం మొదలుపెట్టడం ద్వారా ఆ యొక్క సైలెన్స్ అన్నటువంటిది బ్రేక్ అవుతూ సంభాషణ ప్రారంభమవుతుంది. తెరదించబడటం అన్నటువంటి మాట తెలుగులో చెప్తారు. తెర తీయబడటం, సంభాషణకు తెర తీయబడింది, ప్రారంభించబడింది. ఎలాగ ప్రారంభిస్తున్నాడంటే యోబు తన యొక్క జన్మదినమును గురించి శపిస్తూ, తన జన్మమును గురించే శపిస్తూ తాను చెప్పడాన్ని చూసినట్లయితే అతనిలో నిరాశ ఉన్నదా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3వ అధ్యాయము 3వ వచనం నుండి లేక 2వ వచనం నుండి, యోబు ఇలాగనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక అంటూ ప్రారంభించాడు. తన యొక్క జన్మమును గురించినటువంటి నిరాశ, తను పడినటువంటి ఆ యొక్క ప్రయాసమునకు, ఆ శ్రమకు, ఎవరికైనా ఈ శ్రమ రాకపోవడం మంచిదన్నటువంటి భావన యోబులో ఉంది. ఈ రీతిగా నాకు కలగకపోయింటే, లేకపోతే నేను లేకపోయింటే ఈ శ్రమే నాకు ఉండేది కాదు అన్నటువంటి మాటను చెప్తున్నాడు. ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దానిని ఎంచకుండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక, చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసుకొనుగాక, మేఘము దానిని కమ్ముగాక, పగలును కమ్మునట్టు అంధకారము దాన్ని బెదిరించునుగాక. ఈ మాటలన్నీ చూడగా తను జన్మించినటువంటి ఆ యొక్క జన్మదినము లేకపోవడం మంచిదన్నటువంటిది, ఇంత శ్రమ, ఇంత వేదనతో కూడినటువంటిదిగా మరి యోబు
గ్రహించినట్లు మనం చూడగలుగుతాం. కనుక యోబు ఈ మాటలను చెప్పి ఆ యొక్క సంభాషణకు తెరను తెరిచినటువంటి సమయంలో మరి తన యొక్క స్నేహితులు వారు కూడా ఇంకా మాట్లాడడం మొదలు పెడతారు. 4-5 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే ఎలీఫజ్ అన్నటువంటి స్నేహితుడు మాట్లాడడం జరుగుతుంది. 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఈ రెండు కూడా తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను అన్నటువంటి మాటలు. కనుక ఎలీఫజ్ మాట్లాడినటువంటి మాటలు లేక యోబు చెప్పినటువంటి మాటలకు ఎలీఫజ్ ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం 4-5 అధ్యాయాల్లో మనం గమనించగలుగుతాం. ఎలీఫజు యోబును మెచ్చుకుంటూ మాట్లాడుతున్నప్పటికీ కూడా నిజానికి ఎలీఫజులోని భావన కూడా యోబు తాను చేసిన పాపాలను బట్టి తాను దీన్ని అనుభవిస్తున్నాడు అన్నటువంటి తలంపును కనపరుస్తాడు. యోబు సంగతి నిజానికి బాగా తెలిసినటువంటి సన్నిహితులైనటువంటి స్నేహితులు కాబట్టి యోబు తాను ఈ శ్రమ పొందడానికి కారణం అతడు ఏదైనా పాపం చేసి ఉండాలి లేక అతని పిల్లలు పాపం చేసి ఉండాలి అన్నటువంటి భావనను చెప్తాడు. యోబు పాపం చేశాడు కాబట్టి దేవుడు అతన్ని శిక్షిస్తున్నాడు అన్నటువంటి తలంపుని చెప్తాడు. మొట్టమొదట యోబును అతడు మెచ్చుకున్నటువంటి విధానం చూస్తే 4వ అధ్యాయము 3-4 వచనాలు. 4వ అధ్యాయం 3-4 వచనాలు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. ఇట్ హ్యాపెండ్ అన్నటువంటి మాట ఇదేదో ఊహించటం కాదు, ఇది జరిగినటువంటి సత్యం, వాస్తవము అన్నటువంటి మాటను చెప్తున్నాడు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచిన వాడవు. నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. నీవు ఒకరికి మేలు చేసినటువంటి వాడవు, ఒకరికి మంచి చేసినటువంటి వాడవు, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినటువంటి వాడవు. అయితే ఇప్పుడేంటి నీకు శ్రమ కలుగుతూ ఉన్నది? 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా? ఎప్పుడైనా నిరపరాధికి ఇలాంటి శ్రమ కలిగిందా? అయితే నీకు శ్రమ కలిగింది అంటే నీవు నిరపరాధివి కాదు, నీవు అపరాధివి అన్నటువంటి భావన. అందుకే 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు చెప్తాడు. 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. సో ఆయన యొక్క భావనలో ఇది దేవుని నుండి వచ్చిన గద్దింపు. నీవేదో పాపం చేశావు కాబట్టే నీకు దేవుడు ఈ శిక్షనిచ్చాడు, నీవు ఆయన శిక్షను తృణీకరించొద్దు, అది అంగీకరించు. నిజానికి యోబును గురించి సాక్షాత్తు దేవుడే చెప్పినటువంటి సాక్ష్యం మనం గమనించాలి. 1వ అధ్యాయం 8వ వచనానికి 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవుడిచ్చినటువంటి సాక్ష్యం యోబును గురించి. అయితే తన స్నేహితులుగా ఉన్నటువంటి వారిలో నుండి వచ్చినటువంటి భావన, ఎలీఫజ్లో నుంచి వచ్చినటువంటి భావన, యోబు పాపం చేశాడు, తప్పు చేశాడు కాబట్టి శిక్షను అనుభవిస్తున్నాడు. నీతిమంతుడు నశించినట్లుగా ఇట్లాంటి శిక్షను పొందినట్టుగా ఎప్పుడైనా చూసామా?
ఎవడైనా శిక్ష పొందాడంటే వాడు నిజంగా పాపం చేసినటువంటి వాడు నీతిమంతుడు కాడు కనుకనే పొందాడు అన్నటువంటి భావనను ఎలీఫజ్ చెప్తాడు. ఇలాగే 4, 5, 15, 22 అధ్యాయాల్లో కూడా అదే వాదన మనం చూస్తాం. 4వ అధ్యాయంలో, ఆ తర్వాత 5వ అధ్యాయంలో, ఆ తర్వాత 15వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో కూడా ఎలీఫజ్ మాట్లాడడం అన్నటువంటి దాన్ని చూస్తాం. కనుక ఇప్పుడు ఈ 6వ రంగంలో మొదటి భాగం ఇది. దీంట్లో మొదటి రౌండ్ సంభాషణ అనగా ఇందులో 3 రౌండ్స్ యోబు తన స్నేహితులు మాట్లాడడం అన్నటువంటిది, సంభాషించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇందులో మొదటి రౌండ్ యోబు చెప్పినటువంటి మాటలకు తేమానీయుడైన ఎలీఫజ్, ఈ తేమానీయుడు, నయమాతీయుడు, షూహీయుడు అన్నటువంటి మాటలు వారు ఏ ఊరు నుంచి వస్తున్నారో ఆ ఊరికి సంబంధించి చెప్పబడేటువంటి మాట. మనం కొన్నిసార్లు ఇది చూస్తుంటాం, పూనావాలా, తర్వాత ఉద్గీర్కర్, ఇట్లా చందోరికర్, వాళ్ళ గ్రామాల పేర్లతో మనం వినడానికి చూస్తాం. తెలుగులో కూడా మరి కొంతమంది పేర్లు అలాగా ఉంటాయి. వారు ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరి పేరు. గుంటూరు బాలకృష్ణ గారు అన్నటువంటి పేరు, ఇట్లాగా వాళ్ళు వచ్చిన ఊరితో ఊరి పేరే వారికి సర్నేమ్గా ఉంటుంది. సో అలాగే వీళ్ళు వచ్చినటువంటి స్నేహితులు వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఏ ఊర్ల నుంచి వచ్చారో దానిని వారికి అక్కడ సర్నేమ్గా ఉపయోగించబడి చెప్పబడుతుంది. కనుక తేమానీయుడైనటువంటి ఎలీఫజు తేమాను నుంచి వచ్చాడు, షూషీయుడైనటువంటి బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అన్నటువంటి స్నేహితులు మాట్లాడుతున్నారు. కనుక 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో ఎలీఫజ్ మాట్లాడడం, ఆ తర్వాత 2వ రౌండ్ 15వ అధ్యాయంలో మాట్లాడతాడు, మరలా 3వ రౌండ్లో 22వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఈ మాటలు మాట్లాడిన తర్వాత 6-7 అధ్యాయాల్లో యోబు దానికి బదులివ్వడం చూస్తాం. 6-7 అధ్యాయాల్లో ఎలీఫజ్ చెప్పినటువంటి మాటలకు తిరిగి ప్రత్యుత్తరం యోబు ఇస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. యోబు చెప్పినటువంటి మాటల్లో ఈ 6వ అధ్యాయంలో 1వ వచనం, దానికి యోబు ఇట్లనే ప్రత్యుత్తరం ఇచ్చెను. దీంట్లో నుంచి 6వ వచనం గమనించాలని నేను ఆశిస్తున్నాను. ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాన్ని తిందురా, ఉప్పు లేక రుచిలేని దానిని తిందురా, గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా. మరి మొదట్లో పరిచయంలోనే తెలిపిన రీతిగా ఈ యోబు గ్రంథంలో జ్ఞానం కూడా ఎక్కువగా ప్రదర్శించబడింది. జ్ఞాన వాక్కులు మనం చూస్తాం. ఏ రీతిగా సామెతల గ్రంథంలో చూస్తామో, ప్రసంగి గ్రంథంలో చూస్తామో, ఆ రీతిగా జ్ఞానం గురించినటువంటి మాటలు, జ్ఞాన వాక్కులు ఇందులో కనిపిస్తాయి. సృష్టిని గురించి, ప్రకృతిని గురించి, జంతువులు, పశువుల గురించి, ఆయా ప్రాణుల గురించి, మరి యొక్క ఆహార పదార్థములను గురించి, మనుషుల గురించి, ఈ రీతిగా చక్కని జ్ఞానవాక్కులు ఇందులో వారు ప్రయోగించడాన్ని మనం చూస్తాం. కనుక ఈ మాటల్లో చూస్తే ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తింటారా, గ్రుడ్డులో తెలుపులో రుచి కలదా. మనం కోడిగుడ్లు తింటున్నాం. బాయిల్ చేసినట్లయితే దాన్ని ఉడకబెట్టితే మరి తెల్ల సొన, పచ్చ సొన అన్నటువంటి రెండింటిని మనం వేరు చేస్తాం. ఆ పచ్చ సొన తీసేస్తే తెల్ల సొన మరి ఏమాత్రం రుచి ఉంటుందో మనకందరికీ తెలిసినటువంటిది. ఒట్టిగానే ఉడకబెట్టినటువంటి గుడ్డులో తెల్ల సొన ఏ రీతిగా ఎటువంటి రుచిని కలిగి ఉందో మనకందరికీ తెలుసు. కనుక అక్కడ భక్తుడైనటువంటి యోబు తానే అడుగుతా ఉన్నాడు ఈ ప్రశ్న, తెలుపులో రుచి కలదా, గుడ్డులోని తెలుపులో రుచి కలదా. అనగా ఆ దినాల్లోనే గుడ్డును తినడం అన్నటువంటిది, కోడిగుడ్డు తినడం అన్నటువంటిది ఉంది అని మనం ఇక్కడ గ్రహించాలి. రెండవది, మరి కోడిగుడ్లను ఉడకబెట్టుకొని తినడము అన్నటువంటిది, బాయిల్డ్ ఎగ్ తినడం అన్నటువంటిది ఆ దినాల నుంచే ఉన్నట్లుగా మనం గమనించాలి. గతంలో చెప్పినట్లుగా
ఈ యోబు యొక్క జీవితం అబ్రహాము కాలం, యాకోబు కాలంలో, ఆ మధ్య కాలంలోనే, వారి కాలంలోనే ఉండి ఉండాలి అనుకుంటే ఇప్పటికీ దాదాపుగా 4000 సంవత్సరాలు కిందట, 3800 నుండి 4000 సంవత్సరాలు వరకు అది ఆ మధ్య కాలంలో యోబు జీవించినటువంటి వాడు. కనుక ఆనాడే వారి యొక్క లైఫ్ స్టైల్లో ఈ బాయిల్డ్ ఎగ్ అన్నటువంటిది ఉండడాన్ని మనం గమనించవచ్చు. కనుక 6-7 అధ్యాయాల్లో ఎలీఫజ్ యొక్క మాటలకు యోబు బదులు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ యోబు చెప్పినటువంటి మరొక మాట, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా. మనం తినేటువంటి తిండి, ఏదైనా ఆహార పదార్థంలో మనం ఉప్పు లేకుండానే తింటామా? ఉప్పు లేకున్నట్లయితే దాని రుచి ఎంత ఉంటుందో అందరికీ తెలిసినటువంటిదే. ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా ఉప్పు లేనటువంటి రుచి లేని వంటకాన్ని తింటారా అన్నటువంటి ప్రశ్న. భక్తులైనటువంటి పౌలు కొలొస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటాడు. మీరు ఎక్కువ మాట్లాడొద్దు, కానీ రుచి వేసినట్లుగా, ఉప్పు వేసినట్లుగా మీరు మాట్లాడాలి. ఉప్పు మనం సరిగ్గా వేసుకుంటాం. ఎవరు ఎక్కువ వేసుకోము, తక్కువ వేసుకోము. ఒకవేళ వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి తక్కువ ఎక్కువ అన్నటువంటి తినడం జరుగుతుంది, కానీ అయినంత మాత్రం అది ఎంతో ఎక్కువ వేసుకోము. ఒకవేళ ఎక్కువ తినాల్సి ఉంటే కూడా ఎంతో ఎక్కువ వేసుకోరు. కనుక తినగలిగేటువంటి స్థితిలోనే మనం వేసుకుంటాం. అయితే భక్తుడైన పౌలు చెప్పినట్లుగా మనం ఉప్పు వేసినట్లుగా మీ మాట రుచి కలిగినవై ఉండాలి, ఇతరులకు ప్రయోజనకరమైనటువంటివిగా ఉండాలి. ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. ప్రసంగి గ్రంథంలో అధ్యాయాలు 12. అయితే ఎక్కువ మాట్లాడేటువంటి వాళ్ళని ఏమంటారంటే ప్రసంగి 13వ అధ్యాయం అంటాం. ఎవరైనా ఎక్కువ అతిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వ్యక్తులను గురించి ఏమంటుంటారు? ప్రసంగి 13వ అధ్యాయం అంటాం. కారణం ఏంటంటే అధిక ప్రసంగి అనమాట. ప్రసంగిని మించి, ప్రసంగి 12 అధ్యాయాలు, అయితే ఇతడు అధికంగా మాట్లాడుతున్నాడు, అధిక ప్రసంగి 13వ అధ్యాయం. భక్తుడైనటువంటి పౌలు చెప్పేది ఏంటంటే ఎక్కువ మాట్లాడొద్దు, మనం తగినంతగా మాట్లాడింది. తర్వాత దాంట్లో ఇతరులకు ప్రయోజనం ఉండాలి. ఎవరికైనా నష్టం కలిగేటట్లుగా మాట్లాడకూడదు, ఎవరికైనా బాధ కలిగేటట్లుగా మాట్లాడకూడదు, ఎవరినైనా నిరాశపరిచేటట్లుగా మాట్లాడకూడదు. కాబట్టి యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ ఈ 6-7 అధ్యాయాల్లో మాట్లాడగా, దానికి బదులు 5 అధ్యాయాల్లో మాట్లాడగా 6-7 అధ్యాయాల్లో యోబు మాట్లాడుతూ ఈ మాటల్లో ఈ 6వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాటను చెప్పాడు, చక్కని సత్యాన్ని చెప్పాడు. అయితే యోబు తన మాటల్లో ఏమాత్రం యథార్థతను కోల్పోలేదు, ఏమాత్రం తాను తప్పు చేయలేదు, తన మాటల్లో దేవునికి విరోధంగా మాట్లాడలేదు. ఆ తర్వాత యోబు యొక్క స్నేహితుడైనటువంటి బిల్దదు మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయంలో బిల్దదు మాట్లాడినటువంటి మాటలు 1వ వచనం నుండి 3 వచనాలు. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడు అగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? అంటే దేవుడు అన్యాయం చేస్తాడా, లేక దేవుడు న్యాయాన్ని తొలగిస్తాడా? దేవుడు తాను చేసినటువంటి న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు. కాబట్టి ఆయన తాను మానుకునేది ఏం లేదు. నీవు తప్పు చేసావు, నీవు అనుభవిస్తున్నావు అన్నటువంటి మాటలు చెప్తున్నాడు. స్నేహితులుగా మనం ఆశించేటువంటిది, మన కలిగేటువంటి శ్రమలో, శోధనలో వారు వచ్చి మనల్ని ప్రోత్సహించడం, లేక మన యొక్క కష్టమును గురించి వారు బాధపడడం, విచారించడం అన్నటువంటిది ఆశిస్తాం.
అట్లా కాకుండా మనల్ని వారు విమర్శిస్తున్నప్పుడు ఇంకా మన హృదయం ఎంత గాయమవుతుంది. అరే, నా స్నేహితుడు నన్ను గమనించవలసిన వాడు, నన్ను ప్రోత్సహించవలసిన వాడు, నాకు సలహాలు ఇవ్వవలసినటువంటి వాడు, నాకు సహాయపడవలసినటువంటి వాడు నన్ను నిరుత్సాహపరుస్తున్నాడే, నన్ను ఇంకా గాయపరుస్తున్నాడే, లేక నాకు కలిగినటువంటి గాయాన్ని ఇంకా రేపుతున్నాడే అన్నటువంటి దుఃఖం, బాధ కలుగుతుంది. కనుక బిల్దదు మాట్లాడినటువంటి ఆ యొక్క మాటల్లో అవి నిజానికి యోబును ప్రోత్సహించేవిగా, యోబును ధైర్యపరిచేవిగా, ఆదరించేవిగా కాక యోబుకు విరుద్ధంగానే, లేక యోబు నిరాశపరిచేవిగానే ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మరి అంతేకాకుండా 13వ అధ్యాయం 8వ అధ్యాయం 13వ వచనం, దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్థకమగును, అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే అన్నటువంటి మాట చెప్తున్నాడు. 11వ వచనం, బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలచున. బురద లేకుండా జమ్ము పెరుగున, జమ్ము ఎంత మంచిగా అందంగా ఉన్నప్పటికీ, బాగా అది ఉపయోగానికి వచ్చినప్పటికీ అది పెరిగేది బురద మడుగులోనే, మంచి నీళ్ళలో కాదు, మంచి నేలను కాదు, బురద మడుగులో జమ్ము పెరుగుతుంది. కనుక జమ్ము బాగా ఉందనంటే కింద బురద ఉండదా? కాబట్టి మనిషి నీవు ఇవన్నీ పొందేవనంటే దీంట్లో నీ దోషం ఉండదా? అదనమాట అతని భావన. దేవుని మరచు వారందరికీ గతి అట్లే ఉండును, వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్థకమగును, అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. సాలెపురుగు గూడు, దాని పట్టు ఏమాత్రం అది ప్రయోజనకరమైంది కాదు, ఉపయోగకరమైంది కాదు. అది పుట్టిగా చాలా సులభంగా దాన్ని మనం తీసివేయచ్చు. కనుక అది బలమైనటువంటి గూడేం కాదు. కనుక అట్లాంటి పరిస్థితే భక్తిహీనుల యొక్క పరిస్థితి అన్నటువంటి మాటను చెప్తాడు. కనుక 8వ అధ్యాయంలో బిల్దదు మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు. మరి బిల్దదుకు కూడా యోబు ప్రత్యుత్తరం ఇస్తూ 9, 10 అధ్యాయాల్లో మాట్లాడతాడు. 9వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను యోబు మాట్లాడతాడు. వాటిలో నుంచి కొన్ని మాటలు గమనించండి. అప్పుడు మొదటి వచనం నుండి మొదటి 2 వచనాలు, అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. వాస్తవాన్ని చెప్పుకుంటున్నాడు. నరుడు దేవుని దృష్టిలో నిర్దోషి ఎట్లా అవుతాడు? నరుడు దోషి మాత్రమే, నిర్దోషి కాడు. నేను ఒప్పుకుంటున్నాను. చెప్పాలంటే ఈ యొక్క స్నేహితులు చెప్పేటువంటి మాటల్లో సొల్యూషన్ కనపడదు. వారు యోబుకున్నటువంటి శ్రమలో నుంచి బయటికి వచ్చుట కొరకై వారు సలహాలు ఇవ్వటం లేదు, కేవలం యోబును విమర్శిస్తున్నటువంటి వారుగానే గమనించగలుగుతాం. కనుక యోబు 9వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను మరి వారికి బిల్దదు మాటలకు ప్రత్యుత్తరం చెప్పాడు. వాటిలో నుంచి మరొక మాట 22వ వచనం, 9వ అధ్యాయం 22వ వచనం, ఏమి చేసినను ఒక్కటే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదం లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. యథార్థవంతులను దుష్టులను అందరినీ కూడా ఆయన నశింపజేయుచున్నాడు. సమూల ధ్వంసము ఆకస్మికంగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూసి ఆయన హాస్యము చేయను. 24వ వచనం ముఖ్యంగా, భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. ఇప్పటికీ 4000 సంవత్సరాల కిందటి మాట. ఈరోజు ప్రపంచాన్ని చూసి, లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను చూసి మనకు అనిపిస్తుంది అంత దుష్టుల చేతికి అప్పగింపబడింది, దుష్టులే లోకాన్ని ఏలుతున్నారు, పరిపాలన చేస్తున్నారు, లోకాన్ని అంతా కూడా వారి స్వార్థం కోసం వారు లోకాన్ని పాడు చేస్తున్నారు అన్నటువంటి మాటలు చూస్తాం. ఈ దినం లేక నిన్నటి దినం జరిగినటువంటి ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్లో జర్మనీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల డాక్టర్స్ చేసినటువంటి సమావేశంలో వారు తేల్చింది, ఈ కోవిడ్-19 గురించి వారు తేల్చినది ఏంటంటే, రాజకీయ నాయకులు
మెడికల్ కంపెనీస్ వారందరూ కలిసి వారి స్వార్థం కోసం ఈ కోవిడ్ను పుట్టించారు అన్నటువంటి మాటను, నిజానికి ఇది ఒక షాకింగ్ మాట, ఒక ఆశ్చర్యం, విడ్డూరమైనటువంటి విభ్రాంతి కలిగించేటువంటి మాట. ఇది అనేక మందిలో ప్రశ్న కలిగింది. ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దీని వెనుక ఎవరున్నారు అన్నటువంటి ప్రశ్నలు ప్రపంచమంతటా మెదులుతూనే ఉండినాయి. అయితే నిన్నటి దినపు డాక్టర్ సమావేశం, జర్మనీ స్పెయిన్ డాక్టర్ సమావేశంలో వారు ఈ యొక్క మాటను చివరికి తేల్చినట్లుగా న్యూస్ పేపర్లో ఈరోజు టైమ్స్లో ఉదయం చదివి ఉంటారు. ఇది రాజకీయ నాయకులు మరియు మందుల కంపెనీస్, మెడికల్ కంపెనీస్, దాన్ని ఏం చెప్పాలి, ఔషధాల కంపెనీస్, వారిద్దరూ కుమ్మక్కై ప్రజలందరినీ దోచుకోవడానికి, ప్రజలందరి నుంచి దోచుకోవడానికి చేసినటువంటి ఒక కుట్రనే ఇది కోవిడ్-19, కరోనా అన్నటువంటి మాట. కనుక ప్రపంచ పరిస్థితిని చూస్తుండగా భూమి అంతా కూడా దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. 24వ వచనం 9వ అధ్యాయం, యోబు 9వ అధ్యాయం 24వ వచనం, భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయనగాక ఇవి అన్నీ జరిగించువాడు మరి ఎవడు? కనుక దుష్టుల చేతికి అప్పగించినప్పటికీ, భూమిని దుష్టులు ఏలుతున్నప్పటికీ, ప్రజలకు నష్టాలు కలుగుతున్నప్పటికీ, దేవుడు నియమించకుండా ఏది కూడా జరగదు. ఇవన్నీ జరిగించువాడు ఆయనగాక మరి ఎవరు అన్నటువంటి ప్రశ్నను ఆనాడే 4,000 సంవత్సరాల కిందటనే యోబు వేశాడు. 32వ వచనం, ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. యోబు తన యొక్క స్థితిని కూడా గ్రహిస్తున్నాడు. కొందరు తన స్నేహితులు తలంచినటువంటి మాటల్లోని భావన, గర్వించాడు, తాను నీతిమంతుడని, తాను యథార్థవర్తనుడని గర్వించాడు అన్నటువంటి తలంపు, పాపరహితుడు అన్నటువంటి మాటను తను తలంచాడు అన్నటువంటి విమర్శ. కానీ నిజానికి యోబు తాను అలాగనటం లేదు. దేవునితో నేను వ్యాజ్యం ఆడగలనా? దేవుడు నేను సమానం కాదు, నేను నరుడను, ఆయన దేవుడు, ఆయన నా వలె నరుడు కాదు, కాబట్టి నేను ఆయనతో వ్యాజ్యం ఆడజాలను. మేమిద్దరం కలిసి ఇంకెక్కడో న్యాయస్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, న్యాయ విమర్శన కొరకు మేము వెళ్ళడానికి లేదు. ఎందుకనగా మా ఇద్దరిని మించి ఇంకొక శక్తి లేదు, ఇంకొక వ్యక్తి లేడు, లేక దేవుణ్ణి మించినటువంటి వాడు ఇంకొకటి లేడు. ఒకరి దగ్గరికి న్యాయానికి వెళ్తున్నాడంటే ఆ వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఈ వెళ్ళేటువంటి వ్యక్తుల కంటే గొప్పవాడు, న్యాయాధీశుడు, వీళ్ళిద్దరికీ పైన ఉన్నటువంటి వాడు. అతడు ఏం నిర్ణయం చేస్తాడో, ఏం న్యాయం తీరుస్తాడో అదే న్యాయము కదా. అంటే దాని అర్థం వెళ్ళేటువంటి ఇద్దరు క్లయింట్స్కు పైవాడు అతడు. అయితే యోబు అంటున్నాడు, దేవుణ్ణి మించినటువంటి వాడు ఎవడు లేడు, దేవుడు ఆయన నరుడు కాడు, కాబట్టి ఆయనకు మించినటువంటి వారు ఇంకొకరు లేరు, మేమిద్దరం కలిసి న్యాయ విమర్శ కొరకు వెళ్ళడం కొరకు. 10వ అధ్యాయంలో 5వ వచనం నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు గమనిస్తే, నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు, నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడను లేడనియు నీవు ఎరిగి ఉండియు, నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు, నా పాపమును ఏల వెదకుచున్నావు. 8వ వచనం నుండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఇది దేవునితో వ్యాజ్యమాడుతూ, లేక దేవునితో వాదిస్తూ, లేక దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. కనుక దేవుడే సృష్టికర్త,
ఆయన హస్తకృత్యం ఆయన చేశాడు. ఆయనే సర్వాధికారి, ఆయనే మనకు స్వరూపం ఇచ్చినటువంటి వాడు, మనల్ని రూపించినటువంటి వాడు. మనం కేవలం మంటివారము, జిగటమన్ను అన్నటువంటి భావనను వ్యక్తం చేస్తూ మరి యోబు ఈ మాటలు చెప్పాడు. 11వ వచనం, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. 15వ వచనములు మనం గమనించినట్లయితే, నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును, నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను, అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. కనుక తన యొక్క యథార్థ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 11వ అధ్యాయం అంతా కూడా జోఫరు అన్నటువంటి యోబు యొక్క స్నేహితుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. యోబు చేసినటువంటి పాపానికి ఇంకా చెప్పాలంటే యోబుకు ఇది కలిగినటువంటి యొక్క శిక్ష తక్కువే అన్నటువంటి భావనను అతడు వ్యక్తం చేస్తాడు. అంటే ఇది యోబుని ఇంకా రెచ్చగొట్టి ఇంకా బాధ పెట్టేటువంటి మాటలు. 3వ వచనం, 2-3 వచనాలు, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరం చెప్పవలను కదా, వదరుబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగున, నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలెనా, ఎవడును నిన్ను అపహసించకుండానే నీవు హాస్యము చేయుదువా, నా ఉపదేశము నిర్దోషమనియు దేవాని దృష్టికి నేను పవిత్రుడను అనియు నీవు అనుచున్నావే. ఇది ఇంకా బాధ కలిగించేటువంటి మాట. ఈ మాటలతో యోబును ఇంకా దుఃఖానికి గురి చేస్తున్నాడు, లేక బాధకు గురి చేస్తున్నాడు. 7వ వచనం, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా, సర్వశక్తులకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. సో నీకెంత తెలుసు దేవుని గురించి? నీకు తెలిసింది అంతేనాక దేవుడిని అంతకంటే మించలేడా? ఆయనను గురించి నీవు సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్నావా అన్నటువంటి ప్రశ్నలను అతడు వేశాడు. నిజానికి యోబు యొక్క స్నేహితులు మాట్లాడినటువంటి మాటల్లో కూడా జ్ఞానం ఉంది. అయితే యోబుని ఎక్కువగా నిరాశపరిచి బాధపరిచి విమర్శించేటువంటి మాటలు ఎక్కువగా ఉండడాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క గూఢాంశములు సంపూర్ణంగా ఎరిగినటువంటి వారు ఎవరూ లేరు. ఆయనను గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు లేరు. అది ఎంతవరకు మనుషులకు సాధ్యము? అసాధ్యమే. మనుషులకు దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానము సంపాదించడం అసాధ్యం. కేవలం దేవుడు చేసినటువంటి ఆ యొక్క సృష్టిలోని రహస్యాల్ని, మర్మాల్ని మానవుడు కనుగొనడానికి వేల సంవత్సరాలు కదా, లక్షల సంవత్సరాలు తీసుకున్నప్పటికీ కూడా సంపూర్ణం కాదు. మానవుడు ఇప్పటికీ ఇంకా వెతుకుతూ అంతరిక్షంలో వెళ్తూ ఉన్నాడు. మనిషి మరి ఉపగ్రహాలను పంపిస్తూ ఉన్నాడు, కానీ అయిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు చేరుకున్నటువంటివి కుజును వరకు చేరుకున్నటువంటివి, వీనస్ వరకు, మార్స్ వరకు చేరుకున్నటువంటివి, అవి పంపిస్తున్నటువంటి జ్ఞానం అంతంత మాత్రమే. ఫొటోస్ తీసి పంపిస్తున్నాయి అక్కడి నుంచి, కానీ వాటి నుంచి తెలుసుకుంటున్నటువంటి విషయాలు అంతంత మాత్రమే. అవి చెప్పాలంటే ఫొటోస్ ద్వారా వస్తున్నవి, వర్చువల్. ప్రాక్టికల్గా అక్కడికి పోయి చూస్తే కానీ అది సంపూర్ణం కాదు. కాబట్టి అది చేయాలంటే మానవునికి సాధ్యమే కాదు. దారిలోనే మానవుడు చనిపోతాడు. కనుక దేవుడు చేసినటువంటి సృష్టి అంతటి జ్ఞానం సంపాదించడమే మానవునికి అసాధ్యము. దేవుని గురించిన జ్ఞానం ఎంత సంపాదించగలుగుతాడు? ఎంత సంపాదించినప్పటికీ ఇంకా మిగిలే ఉంటుంది, ఇంకా ఉంటూనే ఉంటుంది. ఆయనను ఎరగడం, ఆయనను సంపూర్ణంగా ఎరగడం మానవునికి అసాధ్యం. కనుకనే దేవుడు మనం అనుదినము దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలని ఆశిస్తున్నాడు.
ఎంత మనం చదివితే దేవుని వాక్యం బైబిల్ గ్రంథం మనం అనుదినం పఠిస్తే ధ్యానిస్తే కూడా అది కొంచెం మాత్రం మనం తెలుసుకోగలుగుతాం. దేవుని గురించిన జ్ఞానం కొంచెం మాత్రం పొందగలుగుతాం. అది కూడా చేయకుండా ఉంటే ఇంకా ఏమీ లేదనమాట, శూన్యమే. కనుక దేవుడు చెప్పాలంటే ఉదాహరణకు ఒక 1000 టన్నుల జ్ఞానం అనుకుంటే, దేవుని గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానము 1000 టన్నులు అనుకుంటే, మనం బైబిల్ వాక్య ధ్యానం ద్వారా గ్రహించగలిగేది 100 గ్రాములు అనుకుందాం. ఉదాహరణకు 1000 టన్నులు ఎక్కడ, 100 గ్రాములు ఎక్కడ? కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం పఠిస్తూ ధ్యానిస్తేనే కేవలం 100 గ్రాముల పొందగలిగితే, ఇంకా ఆయనను సంపూర్ణంగా 1000 టన్నులను ఆయన గురించిన జ్ఞానం సంపాదించాలి అని అంటే మనం ఏం చేయాలి? మన జీవితమే సరిపోదు. కనుకనే జీవితకాలం, దేవుడిచ్చినటువంటి జీవితకాలం కొంచెం కొద్ది గొప్ప మనం సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించడం అది మనకు ఆశీర్వాదకరం. కనుక ఈ 11వ అధ్యాయంలో మరి జోఫరు మాటలు, జ్ఞానం కలిగినటువంటి మాటలతో దేవుని యోబును విమర్శిస్తున్నాడు. అయితే ఆయన మాటల్లో గమనిస్తే యోబును విమర్శించటము, యోబును నిరాశపరచటము, యోబును బాధపరచటం, దుఃఖపరచటము మాత్రమే తప్పితే అవును యోబును ప్రోత్సహించి ఆయన్ను బలపరిచేటువంటి మాటలుగా మనకు కనపడం. తిరిగి ఇక్కడికి ఒక రౌండ్ అయిందనమాట. నేను చెప్పాను కదా, ఈ దినం మనం ధ్యానంలోని 3 రౌండ్స్లో ఒక రౌండ్ ఇది అయింది. అనగా 3వ అధ్యాయం నుంచి లేక 3వ అధ్యాయం నుంచి ఈ 11వ అధ్యాయం వరకు ఇది ఒక రౌండ్. 12వ అధ్యాయం నుండి గమనిస్తే తిరిగి 2వ రౌండ్ ప్రారంభమవుతుంది. 12వ అధ్యాయం నుండి 2వ రౌండ్ అనగా ఇక్కడ మరలా 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు యోబు మాట్లాడుతున్నాడు. యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. కనుక జోఫర్ మాట్లాడినటువంటి మాటలకు ప్రత్యుత్తరంగా యోబు మాట్లాడుతున్నాడు. నిజముగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అంటే ఒక విధంగా ఇంకా మీరే జ్ఞానులు అనుకుంటున్నారా? మిమ్మల్ని మించి లేరనుకుంటున్నారా? నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడను నేను అన్నటువంటి మాటలు చెప్తున్నాడు. సరే, మంచిది మీరు చెప్తున్నారు. అయితే నేను కూడా జ్ఞానం లేని వాడను కాను. మీరే జ్ఞానులయ్యి మొత్తం సమస్తం మీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు అన్నటువంటిది ఏం లేదు అన్నటువంటి భావనను చెప్తున్నాడు. ఈ 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు కూడా 12, 13, 14 అధ్యాయాలు మరి యోబు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. 13వ అధ్యాయంలో 7వ వచనం నుండి దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షంగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా అంటూ యోబు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి 14వ అధ్యాయంలో కూడా యోబు కొనసాగిస్తాడు. 15వ అధ్యాయము నుండి 21వ అధ్యాయం వరకు మరలా ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. ఇది 2వ రౌండ్లోని మాట ఎలీఫజ్ తిరిగి మాట్లాడడం. 3వ రౌండ్లో 22వ అధ్యాయంలో 3వ రౌండ్లో మాట్లాడతాడు. కనుక ఈ ఎలీఫజ్ మాట్లాడేటువంటి ఈ యొక్క మాటలు 15వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే
నీతిమంతులకు శ్రమలు ఎందుకు కలుగుతాయి? నీతిమంతులకు శ్రమలు ఎందుకు కలుగును అన్నటువంటి ప్రశ్నలను అతడు వేస్తాడు. క్షమించండి, 15వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు రెండవ రౌండ్లో ఈ 15వ అధ్యాయం ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. తిరిగి 16వ అధ్యాయంలో యోబు దానికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. 16, 17 అధ్యాయాలు. 18వ అధ్యాయము బిల్దదు మాట్లాడతాడు. 19వ అధ్యాయం బిల్దదు మాటలకు యోబు రెస్పాన్స్ ఇస్తాడు. 20వ అధ్యాయము జోఫర్ మాట్లాడతాడు. 20వ అధ్యాయం జోఫర్ మాట్లాడతాడు. 21వ అధ్యాయము జోఫరు మాటలకు మరి యోబు యొక్క ప్రత్యుత్తరం. కనుక 15వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఇది రెండవ రౌండ్. దీంట్లో తిరిగి ముగ్గురు స్నేహితులు మరి యోబు వారికి తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వడం అన్నటువంటివి చూస్తాం. బహుశా దీన్ని మనం వచ్చేటువంటి వారం ధ్యానం చేద్దాం. 15వ అధ్యాయం నుండి తిరిగి మూడవ రౌండ్ 22వ అధ్యాయం నుండి మూడవ రౌండ్ 37వ అధ్యాయం వరకు మరి మనం వచ్చేటువంటి గురువారం ధ్యానం చేద్దాం. 15వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు, అనగా రెండవ రౌండ్, మూడవ రౌండ్. యోబు స్నేహితులతో కూడా సంభాషణ. యోబు మరియు స్నేహితుల సంభాషణ రెండవ రౌండు, మూడవ రౌండు. 15వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం చివరి వరకు. ఎందుకనగా 38వ అధ్యాయము యెహోవా సుడిగాలిలో నుండి యోబునకు ప్రత్యుత్తరం ఇవ్వడం అన్నటువంటిది చూస్తాం. కాబట్టి 37వ అధ్యాయం వరకు మనం 15వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు మనం రెండు రౌండ్స్ వచ్చేటువంటి గురువారం ధ్యానం చేద్దాం. దయచేసి చదువుకోనండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు కూడా మీరు చదువుకొని సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దినపు ఈ బైబిల్ స్టడీలో మీరు పాల్గొన్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి అలాగే దేవుని యొక్క వాక్య ధ్యానం చేస్తుండగా దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరచును గాక. మరి ఈనాటి ధ్యానంలో గమనించగా యోబు యొక్క స్నేహితులు అతన్ని ప్రోత్సహించడానికి బదులు అతన్ని విమర్శించడం, అతన్ని ఆదరించడానికి బదులు అతన్ని బాధ పెట్టడం అన్నటువంటిది మనం చూస్తున్నాం ఈ లోకంలో. నిజంగా స్నేహితులు, మనం కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో గమనించే రీతిగా మనుషులు మనల్ని ఎవరు కూడా ఆదరించరు, బలపరచరు. మనుషులు మన సహాయానికి రారు. దేవుడు మాత్రమే. కనుక మనుషులు ఎవరినూ కూడా నమ్మదగినటువంటి వారు కాదు. వారు అధికారులైనను, రాజులైనను, పరిపాలకులైనను, ఎవరైనాను సరే, ధనవంతులైనను, ఏమైనా మన అక్కడకు రారు, మన సహాయానికి రారు. అయితే దేవుడు మాత్రం మనల్ని విడవడు, ఎడబాయడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు. కనుక ఈ యొక్క శ్రమ సమయంలో స్నేహితులు యోబును మరి ధైర్యపరచవలసినటువంటి వారై ఉండగా వారు తప్పిపోతున్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు నిరాశపడలేదు, అధైర్యపడలేదు, తన విశ్వాసాన్ని, యథార్థతను విడిచిపెట్టలేదు. ఈ సత్యాల్ని గమనించి మనం కూడా ఈ లోకంలో మనకు కలిగేటువంటి ప్రతి విధమైనటువంటి నిరాశాకరమైనటువంటి విషయాల్లో కూడా ఏమాత్రం అధైర్యపడకుండా దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మనం తిన్నగా ముందుకు సాగిపోవటకు ప్రయాసపడదు గాక. దేవుడు మనకందరికీ తోడైండి, కాపాడి నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఈనాటి యొక్క బైబిల్ స్టడీలో ఏకీభవించిన మీకు అందరికీ వందనములు. దేవుడు మేము దీవించును గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి స్తుతులు వందనం చెల్లించున్నాం. నీ నామమును ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాల ఫలింపజేయము తండ్రి. అవును మా రక్షక, ఈ లోకంలో ఎవరు మేము నమ్మదగిన వారు కారు, ఎవరిని మీద కూడా మేము ఆధారపడలేము తండ్రి. సొంతం వారు, ప్రియులైనటువంటి వారు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా కానీ మానవులే తండ్రి. నరుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నటువంటి నీ వాక్యము బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాము. నీ భక్తుడైనటువంటి యోబు కలిగినటువంటి శ్రమల్లో, మా తండ్రి యొక్క బాధలో స్నేహితులు అతన్ని ఆదరించవలసిన వారు, ధైర్యపరచవలసినటువంటి వారు. కానీ ప్రభువా 7 దినములు పగలు రాత్రి యోబుతో కూడా కలిసి
నేలను కూర్చున్నారు, ఒక మాట మాట్లాడలేదు. అయితే యోబు ప్రారంభించిన తర్వాత వారు మాట్లాడడం ప్రారంభించారు. అయితే ఆయనను విమర్శించినటువంటి వారు మా ప్రభువా అతన్ని దుఃఖపరిచినటువంటి వారు, ఈ లోకం నిజముగా మా తండ్రి మమ్మలను బలపరిచేది గాక మమ్మలను దుఃఖపరిచేటువంటిదే, దుష్టుల చేతికి నీవు లోకాన్ని అప్పగించినావు అన్నటువంటి సత్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయినప్పటికీ దేవుడైన నీవు మమ్మల్ని కరుణించి కాపాడుతున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ ఈనాటి ధ్యానమును దీవించి ధ్యానించిన నీ మాటలు మా హృదయాలు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగే ఈ క్షణం వరకు లోకమంతట్లో ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాలు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. వీక్షించిన ప్రతి వారిని దీవించము, వీక్షించబోయే ప్రతి వారిని దీవించము తండ్రి. తిరిగి వచ్చేటువంటి గురువారం మనలో మేము కలుసుకొని నీ వాక్య ధ్యానంలో ముందుకు సాగుట కొరకై కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ రాత్రి వేళ నీ రెక్కల చాటును భద్రపరిచే విశ్రాంతిని మని ఉదయం మేలుకొని నేను స్తుతించే భాగ్యం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రపంచమంతటా ఆరంభకున్నటువంటి ఒక కరోనా పాండమిక్ పరిస్థితుల్లో నుంచి మానవాళిని నీవు రక్షించుమని, ప్రభువా విమోచించుమని నేను బ్రతిమాలుకొనుచు ప్రయాసపడుతున్న ప్రతి వారిని కనికరించి కాపాడి సహాయం చేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి, సహవాసం మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, ముఖ్యంగా యోబు వంటి శ్రమల్లో ఉంటుండగాను మరి ఆ దేవుని అందరి విశ్వాసంలో, నిరీక్షణలో చలించక, కదలక, బెదరక స్థిరంగా ముందుకు సాగిపోతూ దేవుడే తమ పక్షంగా ఉన్నాడని దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతున్న ప్రతి వారికి ఇప్పుడు మొదలు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి కాపాడును గాక. ఆమేన్.